ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఈ రోజు నుంచే స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుందండి. సో చాలామంది రాసొచ్చారు కూడా. ఆ పేపర్ ఎలా ఉంటుందన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో స్కిల్ టెస్ట్కి వచ్చే సిలబస్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్న దానిపై నేను ఒక వీడియో అయితే చేశాను. అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది మెయిల్స్ అయితే రాలేదు అంటున్నారు. ఆ మెయిల్స్ అయితే రాలేదన్నమాట. సో ఇప్పుడే సచివాలయంకి లిస్ట్ అయితే వచ్చినాయి అనమాట. ప్రతి గ్రామ సచివాలయంకి లిస్ట్ అయితే పంపించడం అయితే జరిగిందనమాట. సో మీరు చేయాల్సింది ఒకటే, మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి మీ యొక్క నేమ్ అన్నది ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ మెయిల్స్ రాని వాళ్ళు, మెయిల్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, సో మీకు ఇచ్చిన టైం స్లాట్, ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఎగ్జామ్కి అయితే ఒక 30 మినిట్స్ ముందే అటెండ్ అవ్వాలన్నమాట. 13 మినిట్స్ ముందే మీరు సచివాలయంలో ఉండాలన్నమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు, మేము వేరే చోట ఉన్నాము, మేము ఆన్లైన్లో రాయొచ్చు అంటున్నారు. లేదండి, అసలు ఎగ్జామ్ ఎలా జరుగుతుందో తెలుసా? సో కంప్యూటర్ సిస్టమ్ ముందు మనల్ని కూర్చోబెట్టిన తర్వాత హెడ్ ఫోన్స్ అలాగే వెబ్ కేమ్స్ మన ఎదుర్కొంటా వెబ్ కేమ్ ఉంటుంది. సో మన ఫేస్ అన్నది కెమెరా వైపుకి ఉండాలన్నమాట. సో అటు సైడ్ ఉండకూడదు, ఇటు సైడ్ కూడా తిరగకూడదు. సో అలా జరిగిందంటే ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అవుతుంది కూడా. సో ఇలా అయితే ఎగ్జామ్ జరుగుతుంది. అప్పుడు బయట ఉండి మన ఎగ్జామ్ రాయడానికి ఎలా ఛాన్స్ ఉంటుంది చెప్పండి. సో సచివాలయంకి వచ్చి ఆ సిస్టమ్ ముందు కూర్చునే మీ యొక్క స్కిల్ టెస్ట్ అన్నది రాయాలన్నమాట. ఈ వీడియో వచ్చేసరికి సచివాలయంలో లిస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఈ లిస్ట్ అయితే ఈ రోజే ప్రతి గ్రామ సచివాలయంకి అయితే వచ్చినాయి అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ ఎవరు కూడా టెన్షన్ పడవద్దండి. చాలా మంది టెన్షన్ పడ్డారనమాట. మెయిల్ రాలేదు, చాలా మంది ఎగ్జామ్కి అటెండ్ అయిపోతున్నారు, ఇలా చాలా భయం వేసింది. సో అలా భయపడే వాళ్ళకి ఈ రోజు లిస్ట్ అయితే వచ్చేసిందండి. సో మీరు చేయాల్సింది ఒకటే, సచివాలయంకి వెళ్ళి ఒకసారి మీ నేమ్ అన్నది లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అది కూడా మనకి కొన్ని నేమ్స్ మాత్రమే వస్తున్నాయి అనమాట. అది ఎందుకు అంటే మనకి 2025లో పాస్ అయిన వారికి మాత్రమే వస్తున్నాయండి. ఎక్కువగా ఈ 2025 పాస్ అయిన వారికి మాత్రమే వస్తున్నాయి అనమాట. మిగతా వాళ్ళకి రావా అనుకోవచ్చు, మిగతా వాళ్ళకి కూడా వస్తాయండి. ఎవ్వరు కూడా కంగారు పడవద్దు. వీళ్ళకి మాత్రం ఈ December 2 నుంచి December 6 వరకు అనమాట. రిమైనింగ్ వాళ్ళకి ఇంకో స్లాట్ అయితే పెడతారు, ఇంకో బ్యాచ్ వైజ్. ఇలా మనకి బ్యాచెస్ వైజ్ సర్వే కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎవ్వరు కూడా భయపడొద్దు, మా నేమ్ లేదు, మాకు మెయిల్ రావడం లేదు, ఇలానే ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ప్రతి ఒక్కరికి బ్యాచెస్ వైజ్ అయితే స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా చాలా మంది మెయిల్స్ అయితే 2 సార్లు వచ్చినాయి అంటున్నారు. ఏది ఫాలో అవ్వాలంటున్నారు? ఫస్ట్ అయితే మనకి 9 PM అయితే టైం అయితే వచ్చిందనమాట బై మిస్టేక్ వల్ల. సెకండ్ టైం కరెక్షన్ చేసి పంపించిన ఆ మెసేజ్ని అయితే ఫాలో అవ్వండి. 9 PM అంటే నైట్ ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కదండి. సో నెక్స్ట్ అయితే ఆ టైంని కరెక్షన్ చేసి అయితే పంపించారు. ఆ సెకండ్ మెయిల్ని అయితే ఫాలో అయిపోండి. మనకి మార్నింగ్ ఒక స్లాట్ అలాగే ఆఫ్టర్నూన్ ఒక స్లాట్ అయితే ఉంటుందన్నమాట. సో మీ యొక్క టైం చూసుకుని ఒక 30 మినిట్స్ ముందే మీ యొక్క గ్రామ సచివాలయంకి అయితే ఉండండి. వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మెయిల్ ప్రింట్అవుట్ తీసుకుని లేదంటే మొబైల్ తీసుకువెళ్ళి చూపించినా ఓకే. ఎందుకంటే మీ యొక్క స్లాట్ టైం అన్నీ తెలియాలి కదా. అండ్ ఆల్రెడీ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఎలా జరిగింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో తప్పకుండా షేర్ చేస్తానండి. మీరు ఎగ్జామ్కి స్టార్ట్ అయ్యే ముందు ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దండి. మీరు సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత మీకు హెడ్ ఫోన్స్ ఇచ్చిన తర్వాత అలాగే మైక్ అలాగే వెబ్ గేమ్స్. సో వెబ్ గేమ్ అన్నది మీకు సిస్టమ్ ముందే ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క ఫేస్ అన్నది కెమెరా వైపుకు మాత్రమే ఉండాలి. అటు సైడ్ కానీ ఇటు సైడ్కి తిరిగినా ఏమీ ఉండదు అనమాట. క్యాన్సిల్ అయిపోతుంది ఎగ్జామ్ అయితే. అది మాత్రం మెయిన్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ లాగిన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీరు కెమెరా వైపే, అంటే జస్ట్ మీరు సిస్టమ్ని మాత్రమే చూస్తూ ఉండాలి, ఎటు కూడా తిరగొద్దు. అండ్ స్కిల్ టెస్ట్ మోడల్ ఎలా వస్తుందంటే సిలబస్ నేను ఆల్రెడీ చెప్పాను. ఈ సిలబస్పై మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయి అన్నది కూడా నేను ఫుల్ వీడియో అయితే చేశాను అనమాట. అదొక వీడియో చేస్తే మీకు కొంచెం నాలెడ్జ్, అంటే వాటిపై ఏమేమి టాపిక్స్ ఏమేమి సిలబస్ అన్న దానిపై మీకు కొంచెం గ్రిప్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి సిలబస్ వచ్చేసరికి యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్, టెక్నికల్ అలాగే కమ్యూనికేషన్, లాస్ట్ 50 మినిట్స్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్. వీటన్నిటిపై నేను ఒక లాంగ్ వీడియో అయితే చేశాను చూడండి. కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. జస్ట్ ఆ టాపిక్స్ ఏ టాపిక్స్ మీద వస్తున్నాయో మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారా, జస్ట్ మీ యొక్క బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉందా ఏంటి అన్నది చెక్ చేస్తారు.
ఇలా 45 మినిట్స్ మనకి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అలాగే లాస్ట్ 50 మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. మీ టెన్షన్తో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేయలేమన్నమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఒక క్వశ్చన్ తెలియకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ చేయండి, ఎందుకంటే టైం ప్లే అవుతూ ఉంటుంది కదా, అలా అని ఆ టైం చూస్తూ మాత్రం ఉండొద్దు. వచ్చినవి కూడా చేయలేమన్నమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. లిస్ట్ మాత్రం వచ్చేసింది ప్రతి గ్రామ సచివాలయంస్కి. వెళ్ళైతే మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మెయిల్ రాక చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సో ఒక చిన్న లైక్ చేసి వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.